సాధారణంగా ఎంత పెద్ద హైవేలైనా ఎంతో కొంత మలుపులతో కూడి ఉంటాయి. మలుపుల వద్ద వేగ నియంత్రణ బోర్డులు మనకి కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడన్నా అటువంటి మలుపులు ఏమీ లేకుండా నేరుగా నిటారుగా ఉన్న హైవే ఎక్కడన్నా చూసారా? ఎటువంటి మలుపులు లేకుండా తిన్నగా ఉండే హైవే తెలంగాణ, ఆంధ్ర మధ్య రాబోతోంది. విజయవాడ, ఖమ్మం మధ్య సుమారు 90 కిలోమీటర్లు ఉండే ఈ సరికొత్త హైవే ఎలాంటి మలుపులు లేకుండా స్కేలు పెట్టి గీత గీసినంత నిలువుగా ఉంటుంది. విమానాలు దిగే రన్వేని తలపించే విధంగా ఉండే ఈ సరికొత్త హైవే నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ మాల పరియోజన కార్యక్రమం కింద జాతీయ రహదారుల విస్తరణ వేగం అవుతోంది. వివిధ రాష్ట్రాల మధ్య అనుసంధానం సులభం అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ప్రధాన నగరాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం నగరాల మధ్య ప్రాంతాలు వేరైనప్పటికీ అవినాభావ సంబంధం ఉంది. అయితే ఈ రెండు నగరాల మధ్య నేరుగా జాతీయ రహదారి మాత్రం లేదు. చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. సాధారణంగా విజయవాడ, ఖమ్మం మధ్య ప్రయాణించేవారు నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మీదుగా వెళ్తుంటారు. లేదంటే మైలవరం, తిరువూరు, వైరా మీదుగా ప్రయాణిస్తారు. నందిగామ మీదుగా వెళ్తే 2.5 గంటల సమయం పడుతుంది. తిరువూరు మీదుగా వెళ్తే 3 గంటలు పడుతుంది. ఎటైనా సరే సరాసరిన 125 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇకపై ఈ పరిస్థితి నుంచి బయటపడినట్టే. గరిష్టంగా 1.5 సమయంలో ప్రయాణించే విధంగా ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవేను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. నాగ్పూర్ విజయవాడ జాతీయ రహదారిలో భాగంగా ఈ హైవేను నిర్మించనున్నారు. ఖమ్మం విజయవాడల మధ్య దూరం 40 కిలోమీటర్లు తగ్గుతుంది. మొత్తంగా 90 కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడ నుంచి ఖమ్మం చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి కృష్ణా జిల్లాలోని జక్కంపూడి వరకు 4 లేన్ల ఎకనామిక్ కారిడార్ను కంట్రోల్ యాక్సెస్ పద్ధతిలో చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి 3 ప్యాకేజీలకు కాంట్రాక్టు సంస్థలను ఖరారు చేశారు. అందులో 2 ప్యాకేజీలను MEIL దక్కించుకుంది. ఈ హైవేను విజయవాడ సమీపంలోని జక్కంపూడి నుంచి బ్రాహ్మణపల్లి వరకు MEIL నిర్మించనుంది. విజయవాడ, మైలవరం మధ్య ఆంధ్రప్రదేశ్లో 30 కిలోమీటర్లు, ఎర్రుపాలెం సమీపంలోని రెమిడిచెర్ల వరకు మరో 30 కిలోమీటర్లు తెలంగాణలోనూ ఈ సంస్థ నిర్మాణ పనులను హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో చేపట్టనుంది. ఇప్పుడు ఈ 2 నగరాల మధ్య రహదారి వివిధ పట్టణాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. కానీ కొత్త రహదారి పూర్తయితే రన్వే తరహాలో ఖమ్మం, విజయవాడ మధ్య ఏకనిడివితో ఇంచుమించు స్కేల్తో గీత గీసినట్టుగా ఉంటుంది. మొత్తం 3 ప్యాకేజీలకు గాను 2-3 ప్యాకేజీలను ఈ సంస్థ నిర్మించనుంది. 2వ ప్యాకేజీ ఖమ్మం జిల్లాలోని బ్రాహ్మణపల్లి నుంచి రెమిడిచెర్ల వరకు నిర్మిస్తారు. 3వ ప్యాకేజీని రెమిడిచెర్ల నుంచి విజయవాడ సమీపంలోని జక్కంపూడి వరకు నిర్మిస్తారు. ప్రధానంగా 2 మేజర్ జంక్షన్లు, 1 ట్రక్ బేతో పాటు 3 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. వంతెనలు, ఇతర నిర్మాణాలు 128 వరకు ఉంటాయి. 3వ ప్యాకేజీలో 3 మేజర్ జంక్షన్లతో పాటు 3 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్లను నిర్మిస్తారు. 37 వంతెనలతో పాటు 149 నిర్మాణాలుంటాయి. ఈ రహదారిపై ఏటా సరాసరిన 1 కోటి వాహనాలు తిరుగుతాయని అంచనా. 30 ఏళ్ల పాటు రవాణా అవసరాలు తీర్చే విధంగా డిజైన్ చేస్తున్నారు. నిజానికి ఖమ్మం తెలంగాణలో ఉంది. అయినా విజయవాడతో ఎక్కువగా సంబంధాలుంటాయి. హైదరాబాద్ కన్నా విజయవాడ దగ్గర కావటం దీనికి ప్రధాన కారణం. ఖమ్మం జిల్లాలోని సరిహద్దు ప్రాంతం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలతో ఎక్కువగా ఉంటుంది. విద్య, ఆరోగ్యం, వ్యాపార తదితర అవసరాల కోసం ఈ 2 ప్రాంతాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. అయితే రహదారి ఇంతకాలం క్లిష్టంగా ఉండటం వల్ల ప్రయాణ సమయం, ఇంధన వినియోగం అధికమవుతోంది. ఈ రహదారి పూర్తయితే భవిష్యత్తులో ఈ పరిస్థితి తొలగిపోనుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇప్పటికే విజయవాడకు బైపాస్ NH రహదారిని ఈ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు పూర్తి కావచ్చిన ఈ రహదారి వల్ల
భవిష్యత్తులో చెన్నై విశాఖ, హైదరాబాద్ చెన్నై మధ్య ప్రయాణం సులభం అవుతుంది. విజయవాడ నగరంలోకి వెళ్లాల్సిన పని ఉండదు. నగరానికి కూడా ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అదే సమయంలో ఖమ్మం విజయవాడ కొత్త రహదారి పూర్తయితే విజయవాడ వద్ద నిర్మిస్తున్న బైపాస్ రహదారికి అనుసంధానం చేస్తారు. దాంతో ఖమ్మం నుంచి గుంటూరు, నెల్లూరు, చెన్నై వెళ్లేవారు విజయవాడ ట్రాఫిక్ సమస్యను తప్పించుకోవచ్చు. ఈ 2 జాతీయ రహదారులు జక్కంపూడి వద్ద అనుసంధానం అవుతాయి.